నమస్కారం. మహాభారతం ఇదొక మామూలు కథ కాదు సుమా. ఇది మానవ మనస్తత్వం, ఆశయం మరియు ధర్మం గురించి వివరిస్తున్న ఒక అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఒకవైపు ఏమో ఎదుటివారి ఎదుగుదలను చూసి రగిలిపోయే అసూయ, మరోవైపు అత్యంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నిలబడే ధర్మబద్ధమైన కర్తవ్యం. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక గొప్ప మానసిక, భౌతిక సంఘర్షణ ఇది. మనం ఈరోజు దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఎప్పుడైనా ఆలోచించారా, ఒక్క మనిషికి పుట్టిన చిన్న అసూయ ఏకంగా ఒక మహాసామ్రాజ్యాన్నే దహించివేస్తుందా? ఖచ్చితంగా. మహాభారతంలో మనం చూసే అత్యంత ప్రధానమైన అంశం ఇదే. దుర్యోధనుడి మనస్సులో పుట్టిన ఒక చిన్న విషపూరితమైన ఆలోచన క్రమంగా ఎలా రగిలిపోయి ఏకంగా కురు వంశాన్నే బూడిద చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం అసలు కథలోకి వస్తే ఇక్కడున్న వ్యత్యాసాన్నే మనం స్పష్టంగా గమనించాలి. ఒకవైపు పాండురాజు కుమారులైన 5 పాండవులు, మరోవైపు ధృతరాష్ట్రుని 100 మంది కుమారుడు, అంటే మన కౌరవులు. వీళ్లందరికీ ద్రోణాచార్యుడే గురువు. కాని విద్య నేర్చుకునేటప్పుడు విలువిద్యలో అర్జునుడి గురి, అతని ఫోకస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి దుర్యోధనుడిలో మొదలైంది చూడండి, ఒక రకమైన భయంకరమైన ఈర్ష్య. అదే ఈ మొత్తం కథకు ప్రధాన టర్నింగ్ పాయింట్. అలా మొదలైన దుర్యోధనుడి అసూయ ఊరికే ఒక భావనగా ఆగిపోలేదు. దానికొక స్ట్రాటజీ తోడైంది. అర్జునుడికి ఎప్పటికైనా ధీటైన పోటీ ఇవ్వాలి. ఎలా? అప్పుడే కర్ణుడెంటరయ్యాడు. కేవలం అర్జునుడి శౌర్యాన్ని ఢీకొట్టడానికే దుర్యోధనుడు అద్భుతమైన విలుకాడైన కర్ణుడికి ఏకంగా అంగరాజ్యాన్నిచ్చి తన ప్రాణమిత్రుడిగా తనకొక కవచంగా మార్చుకున్నాడు. ఇదంతా కేవలం అర్జునుడిమీద ఉన్న అసూయ వల్లేనని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడి నుండి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో చూద్దామా? దుర్యోధనుడి ఆశయం మెల్లగా హత్యాయత్నంగా మారింది. ముందుగా లాక్షాగృహం, అంటే ఒక మైనపు ఇంట్లో పెట్టి పాండవులను సజీవ దహనం చెయ్యాలనుకున్నాడు. అక్కడ్నుంచి వాళ్లు ఎట్టకేలకు తప్పించుకుంటే వాళ్లను నాశనం చేయడానికి మాయాజూదంతో రాజ్యలక్ష్మిని లాక్కున్నాడు. చివరికి వాళ్ల రాజ్యాన్ని వాళ్లకు ఇవ్వటానికి కూడా ససేమీరా అన్నాడు. ఇదొక స్టెప్ బై స్టెప్ విద్వేషపు ఎస్కలేషన్ అన్నమాట. కాని పాండవులు ఆ లాక్షాగృహం మంటల్నుండి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు కదా. ముఖ్యంగా ఇక్కడ మనం అర్జునుడి గురించి మాట్లాడుకోవాలి. అజ్ఞాతంలో బ్రాహ్మణవేషాల్లో ఉన్నా సరే, ద్రౌపది స్వయంవరంలో అత్యంత కష్టమైన ఆ మత్స్యయంత్రాన్ని ఎలా ఛేదించాడో మనకు తెలుసు కదా. ఆ అచంచలమైన గురి, ఆ వీరత్వం తల్లి మాట ప్రకారం ద్రౌపది 5 పాండవులకు ఇల్లాలు అయ్యేలా చేశాయి. ఆ ఒక్క దెబ్బతో దుర్యోధనుడి గుండెల్లో మళ్లీ గుబులు మొదలైంది. సరే, పాండవులు బ్రతికే ఉన్నారని తెలిసాక ఏం జరిగింది? వాళ్లకు ఖాండవప్రస్థం అనే ఒక ఎడారిలాంటి ప్రాంతాన్ని అంటగట్టారు. కాని అక్కడే అస్సలు మ్యాజిక్ జరిగింది. శ్రీకృష్ణుడి సపోర్టుతో పాండవులు ఆ ఎడారిని ఏకంగా ఇంద్రప్రస్థం అనే ఒక సుందరమైన, మహాద్భుతమైన నగరంగా మార్చేశారు. పీక్స్ ఏంటంటే అక్కడ వాళ్లు చేసిన రాజసూయయాగం. ఆ అద్భుతమైన వైభవం చూశాక దుర్యోధనుడి అసూయ ఇక ఏమాత్రం కంట్రోల్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ అసూయ ఎంతలా కళ్ళు కప్పేసిందంటే ఏకంగా తన మేనమామ శకునితో కలిసి మాయాజూదానికి ప్లాన్ చేశాడు దుర్యోధనుడు. పాపం ధర్మరాజు ఆ జూదంలో తన రాజ్యాన్ని, తమ్ముళ్లను, చివరకు ద్రౌపదిని కూడా కోల్పోయాడు. నిండు సభలో ద్రౌపదికి జరిగిన ఆ ఘోర అవమానం, శ్రీకృష్ణుడి అక్షయ వస్త్రాల లీల, ఇవన్నీ మనకు తెలుసు. నిజం చెప్పాలంటే కురుక్షేత్ర మహాసంగ్రామానికి అసలైన బీజం పడింది ఇక్కడే. ఆ మాయాజూదంలో ఓటమికి వాళ్లు చెల్లించిన మూల్యం ఎంత పెద్దదో ఇక్కడ చూడండి. ఏకంగా 12 ఏళ్ల కఠినమైన అరణ్యవాసం, ఆ తర్వాత మరో ఏడాది విరాటరాజు కొలువులో ఎవరికీ గుర్తుపట్టకుండా అజ్ఞాతవాసం. మొత్తం 13 సంవత్సరాలు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఏలాల్సిన పాండవులు ఆ దుర్యోధనుడి అత్యాశ వల్ల అడవుల పాలయ్యారు. వాళ్ల లైఫ్ ఒక్కసారిగా చీకట్లోకి నెట్టబడింది. ఇప్పుడు మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. ఆ అజ్ఞాతవాసంలో కూడా వాళ్లలో ఆ వీరత్వం ఎక్కడా తగ్గలేదు. ద్రౌపదిని అవమానించిన కీచకుడిని వంటవాడిగా ఉన్న భీముడు అత్యంత రహస్యంగా మట్టుబెట్టాడు. ఇంకోవైపు
అజ్ఞాతవాసం చివర్లో కౌరవులు విరాటరాజు ఆవులను దొంగిలించడానికి వస్తే బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు బయటకొచ్చి ఒంటరిగా కౌరవ సైన్యాన్ని గడగడలాడించి ఆవులను వెనక్కి తెచ్చాడు. అర్జునుడి పోరాట పటిమ ముందు ఎవరైనా తలవంచాల్సిందే అని ప్రూవ్ చేశాడు. ఇక రూల్స్ ప్రకారం అజ్ఞాతవాసం ముగిసిపోయింది. ఇప్పుడు వాళ్ల రాజ్యం వాళ్లకు ఇచ్చేయాలి కదా. కాని దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? సూదిమోన మోపినంత నేలకూడా ఇవ్వను అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు శాంతి రాయబారిగా వచ్చినా సరే వినలేదు. ఆ విపరీతమైన మొండితనం వల్ల ఇక సర్వనాశనం చేసే ఒక సంపూర్ణ యుద్ధం అనివార్యమైపోయింది. ఇక కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలైంది. ఈ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందంటే సరిగ్గా 18 రోజులపాటు ఏకధాటిగా సాగింది. ఇది కేవలం 2 సైన్యాల మధ్య జరిగిన ఫైట్ కాదండి. ఒకవైపు ధర్మం, మరోవైపు అధర్మం. ఇదొక అతిపెద్ద ఘర్షణ. ఇది ఊహకందని అపారమైన రక్తపాతానికి దారితీసిన 18 రోజులు. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. యుద్ధం మొదలయ్యే ముందే తన సొంత బంధువులను, గురువులను చంపుకోవాలా అని అర్జునుడు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. యుద్ధం చెయ్యనని కుప్పకూలిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. ఫలితం మీద ఆపేక్ష లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని అతని ధర్మాన్ని గుర్తుచేశాడు. సత్యం, ధర్మం కోసం నిలబెడటమే ఒక యోధుడుగా తన అసలైన బాధ్యత అని ఫీలైన అర్జునుడు మళ్లీ తన గాండీవాన్ని ఎక్కుపెట్టాడు. మరియు ఈ విషయం దేన్ని క్లియర్గా చూపిస్తుందంటే దుర్యోధనుడి ఆకాశమంత ఆశయాలు ఎలా పాతాళానికి పడిపోయాయో మనకు స్పష్టమవుతుంది. మొదటి 10 రోజులు సాక్షాత్తు పితామహుడు భీష్ముడే నాయకత్వం వహించి పడిపోయాడు. ఆ తర్వాత గురువు ద్రోణాచార్యుడు, అతని తర్వాత ఆ ప్రాణమిత్రుడు కర్ణుడు, ఇలా ఒక్కొక్కరుగా ఉద్దండులైన వీరులంతా మట్టికరిచారు. దుర్యోధనుడి బలం పేకమెడలా కూలిపోయింది. అఫ్కోర్స్ ఈ ధర్మపోరాటంలో పాండవులకు కూడా భారీ నష్టాలే జరిగాయి. ముఖ్యంగా అర్జునుడి జీవితంలో జరిగిన ఆ ఘోరమైన విషాదం. పద్మవ్యూహంలో ఇరుక్కుని తన సొంత కొడుకు మహావీరుడైన అభిమన్యుడు వీరమరణం పొందడం. ఆ సంఘటన అర్జునుణ్ణి మానసికంగా ఎంతగానో కృంగదీసింది. ధర్మమార్గంలో నడవాలంటే అప్పుడప్పుడు మన సొంత రక్తాన్నే చిందించాల్సిన పరిస్థితి వస్తుందని, కర్తవ్యమనేది సులభమైన మార్గం కాదని ఇది మనకు చాలా బాధాకరంగా గుర్తుచేస్తుంది. చివరికి ఆ 18వ రోజున ఈ మహారక్తపాతానికి ఎండ్ కార్డ్ పడింది. భీముడికి దుర్యోధనుడికి మధ్య జరిగిన ఆ ఆఖరి భీకర పోరులో భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి అతన్ని అంతం చేస్తాడు. ఇన్నేళ్లుగా రగులుతూ అతన్ని నడిపించిన ఆ అంతులేని అత్యాశ, అసూయ అక్కడితో శాశ్వతంగా కనుమరుగయ్యాయి. అతనితో పాటే అతని ఆశయాలు, ఆ మొత్తం కౌరవ వంశం నాశనమైపోయాయి. యుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపురానికి రాజై అక్షరాల 36 సంవత్సరాల పాటు అత్యంత ధర్మబద్ధంగా పాలన సాగించాడు. ఆ తర్వాత ఇక కలియుగం ప్రవేశిస్తోందని గ్రహించి తన మనవడు పరీక్షిత్తుకు రాజ్యాన్ని అప్పగించి ద్రౌపదితో సహా పాండవులంతా హిమాలయాల మీదుగా స్వర్గానికి తమ ఆఖరి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. దాన్ని మనం మహాప్రస్థానం అంటాం. అలా ఒక అద్భుతమైన మహాశకానికి తెరపడింది. సో మనం ఇదంతా చూశాక అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒక చిన్న అసూయతో మొదలైన దుర్యోధనుడి ప్రయాణం ఒక గొప్ప వంశాన్ని ఎలా బూడిద చేసిందో మన కళ్ళారా చూశాంగదా. అలాగే ధర్మం కోసం నిలబడిన అర్జునుడి కర్తవ్య దీక్షను గమనించాం. మరిదంతా చూశాక మీకేమనిపిస్తోంది? మితిమీరిన ఆశయం, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేని అసూయ ఇవి ఎప్పటికైనా విజయాన్నిస్తాయా, లేక వినాశనాన్ని మాత్రమే మిగులుస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరి మనసుల్లోనే ఉంది. ఈ ఆలోచనతోనే మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఆసక్తిగా విన్నందుకు ధన్యవాదాలు.